మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జనతా భారతి కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి సూచనలతో కావలి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓని కలిసి దగదత్తి విమానాశ్రయం రైతుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించడం జరిగింది. దగదత్తి విమానాశ్రయానికి దామవరం రైతుల నుంచి సేకరించిన భూమికి నష్టపరిహారంగా 2013లో నిర్ణయించిన ధర ప్రకారం చెల్లించే ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం రైతులకు పరిహారం అందించాలని కోరడం జరిగింది. స్థల సేకరణలో భాగంగా దామవరం రైతుల నుంచి ఏకేటీ భూములు మరియు ఈనం భూములు సుమారు 600 ఎకరాలకు ప్రస్తుత మద్దతు ధరను ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. రైతులకు ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థని నిర్మూలించాలని కోరారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించి రైతుల సమస్యలను మరియు అక్కడ పరిస్థితులను అధ్యయనం, రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సహకారంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో దామవరం రైతులు, స్థానిక భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు మేదరమెట్ల వనిదీప్, యువమోర్చా జిల్లా నేత పల్లపోతుల సాయికృష్ణ, వల్లపు తిరుపతయ్య, దేవేంద్ర రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్య ఎవరికి తెలియదు. ఇప్పుడు వరకు నిన్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయాం మేము. ఒకంత బాధ కలిగింది. కారణం ఏంటంటే ఎవరు సంతకాలు ఉన్నాయి సార్ దాంట్లో? ఎవరున్నాయని మాకు తెలియదు. 400 మందిలో ఒక 30 మంది సంతకాలు పెట్టి మినిట్స్ ఆఫ్ మీటింగ్ క్లోజ్ అయిపోయింది సార్. ఇది ఏమన్నా సమంజసం సార్? 400 మంది ఉన్నారు సార్. దాంట్లో పంపించారు కదండి. నేను వేరే మండలాల నుంచి కూడా టీమ్స్ వేసి పంపించాను. ఉన్న కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి దామారం ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసే ప్రాంతంలో రైతుల నుంచి సేకరించిన భూమిలో 2013 జీవో ప్రకారం 2016లో డీకేడీ భూముల్ని 13 లక్షల రూపాయల లెక్కన తీసుకున్నారు. అయితే అది గవర్నమెంట్ లాస్ట్ స్టేజ్ అయ్యేటప్పటికి మళ్ళీ గవర్నమెంట్ మారడం, కొద్ది సంవత్సరాలు గడిచిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా గత 10 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం తీసుకున్న రేట్లకే ఇప్పుడు మళ్ళీ అదే భూమికి 13 లక్షలు ఇవ్వటం అనేది రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అలాగనే ఈ విషయం మీద మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రైతులకి సపోర్ట్గా ఉంటాం. మీ అందరికీ ఎక్కడ నష్టం జరగకుండా చూస్తాం. అయితే ఈ రైతుల మధ్య, ప్రభుత్వం మధ్య కొంతమంది బ్రోకర్లు ఎంటర్ అయ్యి రైతుల్ని మభ్యపెట్టి, ప్రభుత్వ అధికారులు కూడా మభ్యపెట్టి రైతులకు నష్టం జరిగే విధంగా ప్రయత్నిస్తున్నారని చెప్పి మనకి పూర్తిగా తెలుస్తూ ఉంది. కాబట్టి అలాంటి ఎవరైతే ఉన్నారో ఈ బ్రోకర్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వ అధికారులని తెలియజేస్తున్నాం. అలాగనే రైతులు ఎవరు నష్టపోకూడదు. రైతులందరికీ కూడా ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి అందరికీ కూడా పరిహారాన్ని పెంచి రైతులు ఎక్కడ నష్టపోకుండా వాళ్ళకు అండదండలుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారికి, అలాగనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి, ఇతర జిల్లా రాష్ట్ర ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ తరపున కూడా మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. అలాగనే అందరూ వచ్చిన రైతులందరూ కూడా
రైతు సమస్య పరిష్కారం అయ్యే వరకు మేమందరం అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెవెన్యూ డివిజనల్ అధికారిని కూడా కలిసాం. ఈ రైతుల యొక్క సమస్యని వెంటనే పరిష్కరించాలా, అక్కడ ప్రజా కోర్టు పెట్టాలా, లేదంటే అందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి రైతులందరినీ సమావేశపరిచి ఎక్కడ ఏ రైతుకి ఏ సమస్య ఉందో ఆ సమస్యని మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.